హలో అందరికీ. నేనొచ్చేసి చాలా తక్కువనమాట ఇంట్లో స్వీట్ చేయడం. ఎందుకంటే నాకు అంతగా స్వీట్ ఐటెమ్స్ అయితే రావు అనమాట. ఏదైనా తొందరగా చేయాలంటే ఇట్లా చేస్తా ఉంటా. సేమ్యా తీసుకొని సేమ్యాని బాగా కొంచెం నెయ్యి వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత మిల్క్ వేసి మిల్క్‌లో ఇలాంటి నట్స్, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఏవి వేయను నేను. ఎందుకంటే ఇవి వేసామంటే తినడానికి ఎగుటుగా అనిపిస్తది. పిల్లలకైనా, నాకైనా కూడా ఇంట్లో ఉండేది మేమిద్దరమే కాబట్టి మా బాబుకి నచ్చినట్లుగానే చేస్తా. చాలా వరకు కూడా ఇట్లా ప్లెయిన్‌గా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా మంచిగా ఉంటది టేస్టు. ఒక చిన్న బౌల్‌లో మిల్క్ పెట్టి, మిల్క్ బాగా వేడైన తర్వాత మనం వేపి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, కొంచెం షుగర్ గూడా యాడ్ చేసేసి, షుగర్ ఇష్టం లేనప్పుడు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్‌లో దీన్ని ఉంచేసేయాలనమాట. సేమియా చాలా మెత్తగా ఉడకకోకుండా ఒక 80% ఉడికిందంటే చాలు, చాలా బావుంటది. మరీ గట్టిగా అయిపోయేంత వరకు ఉంచినా గూడా అంతగా నచ్చదనమాట. కొంచెం లూజ్‌గా మనకి మ్యాగీ ఎలా ఉంటది, అలా ఉంటే బావుంటది. అందుకనేసి ఆ విధంగా వచ్చేలాగా ఉంచుతా నేను. ఈ విధంగా అనమాట. ఇది కొంచెం కూల్ అయిందంటే కొంచెం గట్టి పడతది. అప్పుడు టేస్టీగా ఉంటది. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. అలాగే మనకి బాగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నామనుకోండి, ఎలా ఉన్నా గూడా పోతా ఉంటదనమాట లోపలికి. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇది మా బాబు కోసం చేశా అనమాట. ఏమైనా స్వీట్ కావాలి అని అడిగాడు. అందుకనేసి ఇది చేసిస్తా ఉంటా ఎప్పుడైనా అడిగితే. ఇలా ప్లెయిన్‌గా చేసి ఒకసారి ట్రై చేయండి. పిల్లలకిచ్చి చాలా మంచిగా తింటారు. అస్సలు ఎగుటు అనిపియదు. అసలు మిగిల్చరు గూడా.